మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి ఏపీ డిఎస్సికి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి అందరూ కూడా డౌన్లోడ్ చేసుకునే ఉంటారు. అయితే ఎగ్జామ్ సెంటర్ అనేది ఎగ్జాక్ట్గా ఎక్కడుంది అనేది ప్రతి ఒక్కరూ ముందుగానే గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేయడం కానివ్వండి, అది ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లో ఉందా లేదా అనేది కూడా దానికి ఏ విధంగా చేరుకోవాలి, పక్కా ప్లానింగ్ అయితే తప్పనిసరిగా అవసరం. లేదంటే అప్పటికప్పుడు మార్నింగ్ బయలుదేరి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిపోదాం, 9 కల్లా ఎగ్జామ్ రాసేద్దామంటే చాలా ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ సెంటర్ అనేది గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసుకుని ఎగ్జాక్ట్గా అది ఎక్కడుంది, దానికి వెళ్ళడానికి ఏ విధంగా ప్లానింగ్ చేసుకోవాలి, బస్సు సదుపాయాలు ఉన్నాయా లేదా, డైరెక్ట్గా ఓన్ వెహికల్ లేదా బైక్ మీద వెళ్ళాలా, ఇవన్నీ కూడా మీరు పక్కా షెడ్యూల్ ప్రకారం ముందుగానే ప్రిపేర్డ్గా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అన్ని అంశాలపై కూడా చాలా క్లియర్గా స్పష్టత ఇచ్చింది. వెరీ గుడ్. ఓన్లీ వన్ అండ్ ఓన్లీ అంశం, ఒకే జిల్లా ఒకే పేపర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. నార్మలైజేషన్ వల్ల కూడా 10 పేపర్లలో ఎగ్జామ్ జరగడం వల్ల కూడా ఎటువంటి అన్యాయం అనేది జరగదని చెప్పేసి హైకోర్టు తేల్చి చెప్పినట్లయితే చాలా బాగుండేది. ఆ అంశం అనేది నార్మలైజేషన్ ఒక్క అంశంపై హైకోర్టు స్పందించుంటే వేరే లెవెల్లో ఉండేది. నార్మలైజేషన్ గురించి మాట్లాడదాం. అంతకంటే ముందుగా అందరికీ తెలిసిందే, ఒకే షిఫ్ట్లో నీట్ పీజీ పరీక్ష అయితే జరగబోతుంది. 2 షిఫ్ట్లో పీజీ పరీక్ష జరిగితే పారదర్శకత అనేది లోపిస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు ఒకే షిఫ్ట్లో పరీక్ష పెట్టండి అని చెప్పేసి తేల్చి చెప్పింది. దానికి అనుగుణంగానే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మనకి ఏదైతే నీట్ పీజీ పరీక్ష ఉందో దీనికి సంబంధించి ఒకే షిఫ్ట్లో పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికి సంబంధించిన పరీక్ష అనేది 10 షిఫ్ట్లలో జరుగుతుంది. మరి ఏ విధంగా పారదర్శకత ప్రభుత్వం కల్పిస్తుంది అనేది అభ్యర్థులకు అర్థం కావడం లేదు. ఈ నార్మలైజేషన్ విధానం ఒకే జిల్లా ఒకే పేపర్పై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించాలని చెప్పేసి అభ్యర్థులందరూ కోరుతున్నప్పటికీ ఆయన ఏమాత్రం ఈ అంశాన్ని పట్టించుకోలేదు. మనకి గత 2024లో టెట్కి సంబంధించి నార్మలైజేషన్ విధానం ఏ విధంగా అప్లై అయిందని ఒకసారి 10 అక్టోబర్ 2024 మధ్యాహ్నం సెషన్లో పరీక్ష రాసిన వాళ్ళకి సంబంధించి 64 మార్కులు వస్తే 75.85 అంటే 11.85. ఇక్కడ మనకి యాడ్ స్కోర్ అనేది 11.85 కింద పెరిగి ఉంది. నెక్స్ట్ 10వ తారీఖు సంబంధించి పరీక్ష రాసిన వాళ్ళకి సంబంధించి 54 మార్కులు వస్తాయి, 68.09 అంటే దాదాపుగా 14.09 మార్కులు అయితే పెరిగాయి. ఇక నెక్స్ట్ 10వ తారీఖు సంబంధించి చూసినట్లయితే 91 మార్కులు వచ్చిన వాళ్ళకి 104.98, 13.98 ఇక్కడ మనకి పెరగడం జరిగింది. ఈ విధంగా వ్యత్యాసం అనేది మీకు కనిపిస్తుంది. 76 వస్తే 87.05, 11 మార్కులు పెరగడం, 8 మార్కులు పెరగడం, 14 మార్కులు పెరగడం, 12, 16, 13 ఈ విధంగా మార్కులు పెరిగితే ఇబ్బంది లేదు. కానీ కొన్ని షిఫ్ట్లలో 1-2 షిఫ్ట్లలో పేపర్ ఈజీగా వచ్చినప్పుడు మార్కులు అనేవి అమాంతం తగ్గుతూ ఉంటాయి. 5 మార్కులు 3 మార్కులు అనేవి తగ్గినప్పుడే ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి. మనకి గత రిజల్ట్లో చూసినట్లయితే టెట్కి సంబంధించి 2022లో నార్మలైజేషన్ పుణ్యమాని 150.26958 అంటే 150కి పైగా రిజల్ట్ రావడం మనకి ఇదే తొలిసారి అయి ఉంటుంది. నెక్స్ట్ వేరే అభ్యర్థికి సంబంధించి 150.86 ఈ అభ్యర్థికి కూడా 150కి పైగా స్కోర్ అయితే వచ్చింది. ఎందుకు వచ్చిందంటే నార్మలైజేషన్ కష్టంగా వచ్చిన పేపర్ ఇంకా బాగా రాసినట్లయితే ఇక్కడ నార్మలైజేషన్ ఏ లెవెల్లో మీకు సపోర్ట్ చేస్తుంది అనేది అర్థం చేసుకోవచ్చు. 1-2 షిఫ్ట్లో పేపర్ ఈజీగా వస్తుంది. ఆ ఈజీగా వచ్చిన షిఫ్ట్లో పేపర్ రాసిన వాళ్ళు వాళ్ళ కర్మ, మిగిలిన వాళ్ళకైతే మార్కులు అయితే పెరుగుతాయి. ఇక్కడ 150 ఇక్కడ మనకి చూడండి 150కి గాను 151 మార్కులు రావడం అనేది ఇదంతా కూడా నార్మలైజేషన్ వల్లే సాధ్యం. కొన్ని పేపర్లు కష్టంగా వస్తాయి, కొన్ని పేపర్లు ఈజీగా వస్తాయి, కొన్ని పేపర్లు మధ్యస్థంగా వస్తాయి. ఇక్కడ కష్టంగా వచ్చిన పేపర్ ఇంకా బాగా మీరు ప్రజెంటేషన్ చేసి ఇంకా బాగా మంచిగా రాశారంటే మీకు నార్మలైజేషన్లో మంచి మార్కులు అయితే పెరుగుతాయి. ఈజీగా పేపర్ వస్తే కర్మ అనుకోవాలి. ఇక కష్టంగా ఎవరికైతే పేపర్ వస్తుందో ఖచ్చితంగా నార్మలైజేషన్ వల్ల ప్లస్ పాయింట్ అయితే ఉంటుంది. ప్రతి అభ్యర్థి కూడా కష్టంగా వచ్చిన పేపరే రాయాలనుకుంటాడు. అంటే మనకి హెచ్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 10 షిఫ్ట్లలో పరీక్ష జరుగుతుంది. ఈ 10 షిఫ్ట్లలో ఏ రోజు పేపర్ ఈజీగా వస్తుందో, ఏ రోజు పేపర్ కష్టంగా వస్తుంది అనేది ఎవరికి కూడా తెలియదు. ఫైనల్గా ఎగ్జామ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే కష్టంగా వచ్చిన రోజు పేపర్ బాగా రాస్తారో, ఇక్కడ 10 సెషన్లో రాసే అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా తమకి పేపర్ కష్టంగా రావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆ పేపర్ని ఇంకా బాగా రాస్తే నార్మలైజేషన్ వల్ల ఇంకా ప్లస్ పాయింట్ అయితే అవుతుందని చెప్పేసి. ఇక 1-2 సెషన్లలో ఖచ్చితంగా పేపర్ ఈజీగా ఎలాగో పడుతుంది. ఆ ఈజీగా వచ్చిన సెషన్లలో మార్కులు పెరగకపోగా తగ్గాయంటే వాళ్ళకే మెయిన్గా ఇబ్బంది అనేది తలెత్తుతుంది. నీట్ పరీక్ష ఎందుకు వాయిదా వేశారంటే ఇక్కడ క్లారిటీగా చూసుకోండి. ఒక షిఫ్ట్లో నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరీక్షను వాయిదా వేస్తూ ఇక్కడ ఈ నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయాలంటే అది చేసే అధికారాన్ని కలిగి ఉంది కాబట్టి ఖచ్చితంగా పరీక్షలు అయితే జరుగుతాయి. ఎవరు కూడా ఇంకా టైం అనేది ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయవలసిన అవసరం అయితే లేదు. ఈ అన్ని అంశాలపై మీకు పూర్తి అవగాహన అయితే వచ్చి ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఆల్రెడీ కేసులు పడ్డాయి. అవి ఏం జరిగాయి అనేది కూడా మీరు అందరూ చూసిందే. హైకోర్టులో నార్మలైజేషన్ అనే అంశం కూడా ప్రస్తావనకి వచ్చేసి ఉంటే ఇంకా అభ్యర్థులందరికీ కూడా ఉన్న సందేహాలన్నీ తొలగిపోయేవి.
కానీ ఇక్కడ ఓన్లీ ఒక జిల్లా ఒక పేపర్ నార్మలైజేషన్ ఆ ఒక్క అంశం గురించి మాత్రమే ప్రస్తావించలేదు. మిగిలిన అన్ని అంశాలకు కూడా క్లారిటీ అయితే ఇచ్చారు. ఇది గైస్, ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ సెంటర్ అనేది ముందుగానే చూసుకోండి, గూగుల్ మ్యాప్స్లో చెక్ చేసుకోండి. పక్క జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు వచ్చిన వాళ్ళు దానికి సంబంధించి ఏ విధంగా చేరుకోవాలనే పక్కా ప్రణాళికనైతే ముందుగానే సిద్ధం చేసుకోండి. ఎందుకంటే అప్పటికప్పుడు స్టార్ట్ అయ్యి మీరు వెళ్ళి పరీక్ష రాద్దామంటే ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ బాగా దూరంగా ఉన్నా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, తెలంగాణలో ఎగ్జామ్ సెంటర్ పడిన వాళ్ళు ముందు రోజే పరీక్ష కేంద్రం దగ్గరికి చేరుకునే విధంగా ప్లానింగ్ చేసుకోండి. ఇక జూన్ 6వ తారీఖు నుంచి పరీక్షలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఇప్పటి వరకు చదివిన అన్ని అంశాలని క్విక్ రివిజన్ కింద కంప్లీట్ చేసుకోవడం, గ్రాండ్ టెస్టులు, మోడల్ పేపర్లు, నమూనా ప్రశ్నపత్రాలు ప్రాక్టీస్ చేసుకోవడం, దాని పరంగా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న లైవ్లు, ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడా యూజ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందో అదే చేస్తుంది. ఇంక ఎవరి అభ్యర్థులను కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. గత ప్రభుత్వాలు కూడా ఇదే తీరులో ఉన్నాయి. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో అదే చేస్తారు. అభ్యర్థుల అభ్యర్థనలు అనేవి వాళ్ళకి అనవసరం. వాళ్ళు ఎలా పరీక్షలు పెట్టాలనుకుంటున్నారో ఆ తీరులోనే పరీక్షలు పెడతారు. దానికి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా హాజరై పరీక్ష రాయవలసిన అవసరం అయితే ఉంది. అందరికీ ఆల్ ద బెస్ట్, ట్రై యువర్ లెవెల్ బెస్ట్. యూట్యూబ్ ఛానల్లో ఉన్న ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అన్ని కూడా యూజ్ చేసుకోండి. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి లైవ్ ఫోల్డర్లో ఉన్న ప్లేలిస్ట్లో ఉన్న చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో భాగంగా ప్రాక్టీస్ చేయండి. www.ramramesheducation.in అనే వెబ్సైట్లో కూడా ఫ్రీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అవి కూడా రాయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం.